ప్రభునందు ప్రియులైన వారికి అందరికీ వందనాలు. ఈ దిన ధ్యానాంశముగా లూకాసు వార్త 14వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు తెరచి లూకాసు వార్త 14వ అధ్యాయం 7వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వ్రాయబడి ఉన్నటువంటి మాటలు ధ్యానం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానాన్ని ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభువారు ఆయన బోధించినటువంటి బోధలన్నీ కూడా చాలా మానవాళికి ప్రయోజనాలు చేకూర్చేటువంటి బోధలుగా ప్రభువారి యొక్క బోధలు ఉన్నాయి. మరి ప్రభువారు చెప్పినటువంటి ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనం ఎక్కడ కూడా ఏ యొక్క శుభకార్యాలలో కానీ లేదా ఎవరి యొద్దకైనాను ఎవరి గృహానికైనాను మనం వెళ్ళినప్పుడు కానీ మనము ప్రత్యేకమైనటువంటి స్థలాలకు కానీ గృహాలకు కానీ విందులకు కానీ మరి శుభకార్యాలకు కానీ మనం వెళ్ళినప్పుడు అక్కడ మనము అవమానపరచబడకుండా మనము హెచ్చించబడినట్లుగా లేదా ఘనపరచబడినట్లుగా ప్రభువారు మనకు ఈ జాగ్రత్తలు అనేవి చెప్తూ ఉన్నాడు. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరుచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంటే భోజనానికి ఒక వ్యక్తి ప్రభువారిని పిలిచాడు. యేసు ప్రభువారితో కూడా ఇంకా అనేకులను ఆయన ఆహ్వానించడం అనేది జరిగింది. అయితే యేసు ప్రభువారు చూస్తూ ఉండగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అగ్రస్థానాలు ఎక్కడున్నాయి, అగ్రపీఠాలు ఎక్కడున్నాయి అనేవి చూసుకొని మరి ఆ యొక్క శుభకార్యములో వీడియోస్లో పడ్డానికి కానీ ఆ యొక్క ఫోటోషూట్ చేసినప్పుడు అందులో అందంగా పడడానికి కానీ ఘనమైన రీతిలో కనిపించడానికి కానీ మరి ఎక్కడ కూర్చుంటే ఘనముగా ఉంటుంది అని పరిశీలించుకొని ఘనమైన అగ్రపీఠములను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వారిని ప్రభువారు చూచినప్పుడు వారికి ఈ ఉపమానాన్ని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏం చెప్పాడు ప్రభువారు అంటే, నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపట్టి చోటున కూర్చుండ సాగుదువు. ఈ పరిస్థితిని మనము చాలా శుభకార్యాలలో మనము చూచుంటాం. మరి విందును ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వ్యక్తులు
ఊరిలో ఉన్నటువంటి అనేకులను ఆహ్వానిస్తారు. అయితే ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు అందరినీ ఒకే రకమైనటువంటి రీతిలో వారు ఆహ్వానించడం అనేది జరుగుతుంది. ఇన్విటేషన్ కార్డ్స్ అనేవి ఇచ్చి ఆహ్వానించడం అనేది జరుగుతుంది. అయితే మరి వచ్చిన వారు నన్ను ఘనముగా ఆహ్వానించారు కదా అన్నట్లుగా ఆ యొక్క శుభకార్యములో మొదటి స్థలములో లేదా విలువైన స్థలములో కూర్చుండడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ లోపల ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మంత్రి గారు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఇంకెవరైనా ఆ కూర్చున్న వానికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు వచ్చినప్పుడు ముందుగా వచ్చి ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వారిని ఖాళీ చేయించడం అనేది జరుగుతుంది. అప్పుడు ముందుగా కూర్చున్నవాడు తప్పనిసరిగా తాను అవమానానికి గురవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకరిని లేపి ఆ స్థానంలో మరి ఒకరిని కూర్చోబెట్టడం అనేది ఆ కూర్చున్న వ్యక్తికి, ముందు కూర్చున్న వ్యక్తికి అంతకంటే అవమానం అనేది ఇంకోటి ఉండదు. గనుక ఈ పరిస్థితిని ఇంచుమించుగా మనుషులలో ఎక్కువ మంది 100% మంది కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు. అయితే దేవుని పిల్లలమైన మనము దైవ జ్ఞానాన్ని, దేవుని లేఖనాన్ని ఎరిగినటువంటి మనము ఇటువంటి అవమానాలకు గురి కాకూడదని మరి ప్రభువారు ఈ యొక్క మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి అంటే, నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము, అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. కనుక ఏ శుభకార్యంలోనైనా మరి కడపటి చోటు ఎక్కడుందో చూసుకొని, తక్కువ స్థానం ఎక్కడుందో చూసుకొని, మరి నీవు నీ స్థాయిని తగ్గించుకొని, నీ విలువను తగ్గించుకొని, నిన్ను నీవు తగ్గించుకొని కడపటి స్థలములో, కడపటి చోటున నువ్వు కూర్చున్నప్పుడు సహజంగానే నీ తగ్గింపును చూచినటువంటి ఆ విందు యజమానుడు వచ్చి, అయ్యో ఇంత విలువైన వ్యక్తి ఇంత తక్కువ స్థానంలో కూర్చున్నాడే అని బతిమాలి మరి నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. ఈ అనుభవం కూడా ఎక్కువ మంది అంటే తగ్గించుకునేవారు, తమను తాము తగ్గించుకునేవారు తప్పనిసరిగా ఇటువంటి ఘనతకు మరి అర్హులవుతారు. కనుక ప్రభువారు ముందు చెప్తా ఉన్నాడు, నీవెక్కడికి వెళ్ళినా అగ్రపీఠాలు ఎత్తుక్కోవద్దు, విలువైనటువంటి స్థలాలను వెతకవద్దు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను తగ్గించుకొని మరి తక్కువ స్థానము, కడపటి స్థానం ఎక్కడుందో చూసుకొని అక్కడ నీవు కూర్చున్నట్లయితే, నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే, మరి ఆ విందు ప్రధాని వచ్చి నిన్ను ఉన్నతమైన చోటున కూర్చుండబెట్టడం జరిగిద్ది. అప్పుడు ఇక ఆ స్థానంలో నుంచి ఆ శుభకార్యం అయిపోయేంత వరకు కూడా అక్కడి నుంచి ఇక నిన్ను లేవమని చెప్పేటువంటి పరిస్థితి అనేది ఉండదు. ఎందుకంటే ముందుగానే నీవు కడపటి స్థానములో ఉండగా యజమానుడు వచ్చి నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు గనక ఇక ఆ స్థానము నుంచి నిన్ను కదిలించేవారే ఉండరు. గనుక ఎక్కడికి వెళ్ళినా, ఎవరి ఇంటికి వెళ్ళినా, ఎవరి యొక్క శుభకార్యానికి మనం వెళ్ళినా మరి కడపటి చోటును చూసుకొని మన నిమిత్తం మనం ఏర్పాటు చేసుకుంటే, ప్రభువారు అన్నాడు, తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను. గనుక మనల్ని మనం ఎక్కడైనా, ఎవరి గృహంలోనైనా లేదా ఎక్కడ ఫంక్షన్ హాల్స్లోనైనా మరి ఎటువంటి శుభకార్యాల్లోనైనా కడపటి స్థానాన్ని మనం కోరుకున్నప్పుడు ఉన్నతమైనటువంటి స్థానం అనేది మనకు దక్కుతుందని ఈ వాక్యము ద్వారా యేసు ప్రభువారు మనకు మంచి ఆలోచన చెప్పాడు. మరి ఈ ఆలోచన మనం
పాటించి మనము అనేకులలో ఘనపరచబడదాం. ఒకవేళ మనల్ని మనం హెచ్చించుకుంటే, ఉన్నతమైన అగ్రపీఠములను మనం వెతుక్కుంటే తప్పనిసరిగా మనం తగ్గించబడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి గనక అటువంటి అవమానాలకు దేవుని పిల్లలమైన మనము గురి కాకూడదని మన ప్రభువారు మన యొక్క మేలు కోరి మనకు ఈ యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉండగా, మరి ఈ దినము నుంచి కూడా నిన్ను నీవు తగ్గించుకొని ఉన్నతమైన స్థానాలను కోరుకోకుండా, అగ్రపీఠముల్లో కూర్చోవాలి అనుకోకుండా నిన్ను నీవు తగ్గించుకొని హెచ్చించబడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ వాక్యము ద్వారా నీవును నీ కుటుంబమును దీవింపబడునుగాక. ఆమెన్.